తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం ఇస్తూ జంబో టీంను ప్రకటించేసింది. ఇక ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం ఇస్తూ జంబో టీంను ప్రకటించేసింది. ఇక ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్, 27 మంది పీసీసీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా 69 మంది పీసీసీ జనరల్ సెక్రటరీతో జంబో కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని ముందుగా అనుకున్నప్పటికీ కూడా అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇటు ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లేకుండానే కేవలం ఉపాధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీతో జంబో కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం, 70% ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు అవకాశం ఇచ్చారు. దాంతోపాటు సంస్థాగతంగా నిబద్ధతతో పనిచేసినటువంటి కార్యకర్తలు, సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఈ జంబో కార్యవర్గంలో చోటు కల్పించారు. ఉదాహరణకు ప్రధానంగా చూసినట్లయితే ఉపాధ్యక్షుల విషయంలో కె రఘువీరెడ్డి ఎంపీతో పాటు నాయన్ రాజేందర్ రెడ్డి చాలా పాతకాలపు మనిషి, చాలా పెద్ద సుదీర్ఘంగా పనిచేస్తున్న, గతంలో ఎమ్మెల్సీ చేశారు. అదేవిధంగా టి కుమార్ రావు సంస్థాగతంగా ఎప్పుడు చూసినా కానీ ఆయన పీసీసీ కార్యాలయంలోనే ఉంటారు. అదేవిధంగా చిక్కుడు వంశీకృష్ణ, బాల్మూరి వెంకటు, అదేవిధంగా బసవరాజ్ సారయ్య గతంలో మంత్రిగా కూడా చేశారు. ఇలాంటి వారికి ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ జంబో టీంలో అవకాశం కల్పించారు. దాంతో పాటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున సముచిత రీతిలో సరైనటువంటి స్థానాన్ని ఇక్కడ పీసీసీ కార్యం కల్పించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో జాయింట్ సెక్రటరీలు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలోనూ అయితే పార్టీ బాధ్యతను విస్తృతంగా జిల్లాలకి పరిమితం చేసి చాలా వేగంగా, చాలా విస్తృతంగా ప్రచారం చేసే సందర్భంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అవకాశం అవసరం లేదు. కాబట్టి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కొంత మేరకు వాయిదా వేయడం జరిగింది. పైగా ఏకాభిప్రాయం కూడా కుదరకపోవడంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేకపోవడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.